ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు దొండకాయ పప్పు అండ్ దొండకాయతో పచ్చి ముక్కల పచ్చడి చేసి చూపిస్తానండి. నేను ఆల్రెడీ ఇప్పుడు ఇవి వాష్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఇవేమో అంటే చట్నీకి, ఇదేమో పప్పుకండి. ఇలా పండినవి మాత్రమే బాగుంటాయండి. దీంతోపాటు యాడ్ చేసుకుని మనం టమాటోస్ కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామని అంటేనండి, ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. దీన్ని ఇప్పుడు మొత్తం స్క్వీజ్ చేయాలి. ఇలా మొత్తం క్రష్ చేసేసి స్క్వీజ్ చేసి దీనిలో ఉన్న జ్యూస్ అంతా వస్తుంది. ఒక 5 మినిట్స్ వేరే బౌల్లో వేసి కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకుందామండి, ఆరే వరకు. కొంచెం డ్రై అవుతాయి అన్నప్పుడు, అప్పుడు చట్నీకి బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇవన్నీ స్క్వీజ్ చేసి పెట్టుకున్నామండి. వాటర్ ఎంత పోతుంది. దీన్ని ఒక 10 మినిట్స్ మనం ఫ్యాన్ కింద డ్రై అవనిద్దాం. దాని తర్వాత చట్నీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టాము కానీ ఇలా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని దీనిలో రెడ్ చిల్లీ పౌడరు, వెల్లుల్లి, సాల్ట్ వేసి గ్రైండ్ చేసి మిక్స్ చేసేసుకుందాం. చూడండి, ఇలా షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీనిలో రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ నేను రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నానండి. 1 స్పూన్ మాత్రమే సాల్ట్. ఇది మెంతి పౌడరు టీ స్పూన్. ఇది జీరా పౌడర్ అండి, 1 స్పూన్ తీసుకున్నాను. దీనిలో 4 మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే ఒక తిప్పుకుంటే సరిపోతుందండి, మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు మనం ఒక రౌండ్ వేసుకుందాం మిక్సీ. చూడండి, మిక్సీ వేసుకున్నాం అండి, ఇలా సరిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని మనము దొండకాయ పీసెస్లో మిక్స్ చేసేసుకుందాము. ఇలా ఏంటంటే మనకి ఫీవర్ అలా వచ్చినప్పుడు కూడా ఇలా ఉత్తది ఇలా కారం చేసుకుని కూడా వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దాన్ని మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ముక్కలకంతా పట్టేటట్టు మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసుకొని పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నానండి. రెడ్ చిల్లీ వేసాము. ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు పోపు గింజలు వేసుకుందాం. రెడ్ చిల్లీ వేగిపోయాయండి. పోపు గింజలు వేసుకున్నాం. ఇప్పుడు కర్రీ లీవ్స్ వేద్దాం. కర్రీ లీవ్స్ కూడా వేసానండి. 1 స్పూను పసుపు వేద్దాం. దీనిలోనే ఇంగు కూడా వేద్దామండి. ఇంగు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం చట్నీలో మిక్స్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు కంప్లీట్గా వేగిపోయిందండి పోపు. దీన్ని మనం చట్నీలో మిక్స్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, పోపు కంప్లీట్గా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ పికిల్లో యాడ్ చేసుకుందాం. చూడండి, పోపు యాడ్ చేసుకున్నామండి. మనకి స్పైసీ దొండకాయ పచ్చడి రెడీ అండి. దీన్ని మిక్స్ చేసుకొని వేడి అన్నంలో తింటే సూపర్ ఎమ్మీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పచ్చి ముక్కలు కానీ చాలా అంటే కొంచెం క్రిస్పీగా ఉంటే మనం తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.